అంజలి మెడలో తాళి కట్టి తన భార్యగా అంజలిని ఇంటికి తీసుకువచ్చిన మనీష్ షాక్లో గీతాంజలి శంకర్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? నిజంగానే అంజలి మెడలో మనీష్ తాళి కట్టబోతున్నాడా? అసలు ఏమైంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. రాజారాం చనిపోవడంతో అందరూ కూడా చాలా బాధపడుతూ ఆయన ఫోటోకి నివాళులు అర్పిస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా అంజలి కూడా పువ్వులు వేయడానికి ఫోటో దగ్గరికి వస్తుంది. అలా అంజలి నివాళులు అర్పించడం అంతా కూడా చూస్తున్న గీతాంజలి తనని అడ్డుకుంటుంది, వెనక్కి నెట్టేస్తుంది. నువ్వెవరు? మా నాన్నకి పువ్వులు సమర్పించడానికి అసలు నీకేం హక్కు ఉంది, ఏం అర్హత ఉంది అని అడుగుతూ ఉంటుంది గీతాంజలి. ఇక గీతాంజలి అన్న మాటలకి అప్పుడే ఇక అంజలి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. చూడు, ఎప్పుడైతే నువ్వు మా ఇంట్లోకి అడుగు పెట్టావో మాకు సమస్యలు మొదలయ్యాయి అని అంటూ ఉంటుంది గీతాంజలి. ఆ మాటకి అంజలి తన పుట్టుక గురించి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నీ వల్ల నెంబర్ 1 స్థాయిలో ఉండాల్సిన గీతాంజలి ఇన్స్టిట్యూట్ కూడా దెబ్బతింది, చెడ్డ పేరు తెచ్చుకుంది. నీ వల్లే జరిగింది. ఎప్పుడు కూడా నన్ను అడిగి ఏదైనా చేసే మా నాన్న నిన్ను ఇంటికి తీసుకొచ్చిన విషయం నా దగ్గర దాచిపెట్టాడు. ఎప్పుడు కూడా నా మాట కాదని నా మేనల్లుడు కూడా నువ్వు ఇంట్లో ఉన్న సంగతిని కూడా నాకు చెప్పలేదు. నీకోసం మా నాన్న ఇంట్లో నుంచి నన్ను వెళ్ళిపోమన్నాడు. అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. అందరినీ నీ మాయ మాటల్లో పడేసి అందరినీ కూడా నీ వైపుకి తిప్పుకున్నావు. అసలు నన్ను కాదని ఏ పని కూడా ఎవ్వరు కూడా చేసేవాళ్ళు కాదు. అలాంటిది నువ్వు రావడంతో అందరూ కూడా నన్ను పక్కన పెట్టారు. ఈరోజు మా నాన్నని కూడా నువ్వు మాయం చేశావు. నీలాంటి దాన్ని ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండనివ్వకూడదు. మిగతా వాళ్ళందరినీ కూడా మాయం చేస్తావు అని గీతాంజలి అంటూ ఉంటుంది. అంజలి, తర్వాత మాట్లాడుకుందాం అని భువనచంద్ర అంటూ ఉంటే, తర్వాత కాదు, ఇప్పుడే జరగాలి. ఇది నా మాట. నేను అనుకున్నాను, నా మాటే శాసనము అని అన్నట్టు గీతాంజలి మాట్లాడుతూ ఉంటుంది. ఇక మనీష్ కూడా ఏమీ అనలేకపోతాడు గీతాంజలి అన్న మాటకి. అప్పుడే మనీష్ తల్లి అయితే ఇలా అంటూ ఉంటుంది. మా నా ఆడబడుచం ఇది నా మాట అందంటే తన మాటే శాసనమని ఇంకా నీకు అర్థం కావడం లేదా? బయటికి పో, వెళ్ళిపో ఇంట్లో నుంచి అని అంటూ ఉంటే, ఇది ఇలా ఎందుకు పోతుంది? మన ఇంట్లో నుంచి దీన్ని ఎలా బయట పడగొట్టాలో నాకు తెలుసు. ఇది బురద లాంటిది, మన కుటుంబానికి కూడా అన్నిటికీ మచ్చలు వేసి వెళ్తుంది ఇది అంటూ గీతాంజలి అంజలి మెడపట్టుకొని బయటికి గెంటేస్తుంది. మనీషు, భువనచంద్ర ఎవ్వరు ఆపినా కూడా అస్సలు కూడా ఆగదు. ఇక అంజలిని బయటికి గెంటేస్తారు. అంజలిని బయటికి గెంటేసిన తర్వాత ఒంటరిగా నడుచుకుంటూ ఏడుస్తూ ఇక అంజలి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకా రత్నం బయటికి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక అందరూ కూడా రత్నాన్ని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటారు. అంజలి ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే, అంజలిని అత్తయ్య ఇంట్లో నుంచి బయటికి గెంటేసిందని మనీష్ చెల్లి అయితే చెప్తుంది. దాంతో అంజలిని బయటికి గెంటేయడం ఏంటి? ఏం చేస్తున్నారు మీరంతా? అంజలి మన ఇంట్లోనే ఉండాలి, అది మీ నాన్నగారి కోరిక అని చెప్తూ ఉంటుంది. శంకర్, ఇప్పటికీ మీ నాన్న చేసిన తప్పుకి ఈ రకంగా భగవంతుడు శిక్ష అనుభవించేలా చేశాడు. మళ్ళీ అంజలిని ఇంట్లో నుంచి బయటికి గెంటేసి మన ఇంటికి మరో పాపాన్ని తీసుకురాకండి. అంజలి ఎక్కడున్నా కూడా వెతికి తీసుకురా మనీష్ అంటూ ఇక మనీష్కి అయితే చెప్తుంది. నువ్వు కంగారు పడకు నానమ్మా, నేను అంజలి ఎక్కడున్నా తీసుకొస్తాను, నువ్వు కంగారు పడుకో అని అంటూ ఉంటాడు మనీష్. అప్పుడే ఇక అంజలి ఇక ఏడుస్తూ వర్షంలో తడుచుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. తన బాల్యాన్ని, గతాన్ని అన్నీ కూడా తలుచుకొని తన కన్న తల్లి తనని మెడపట్టుకొని బయటికి గెంటేసిందని బాధపడుతూ ఏడుస్తూ ఒంటరిగా వర్షంలో నడుచుకుంటూ వెళ్తూ ఒక బస్ స్టాండ్లో అయితే కూర్చొని ఉంటుంది. అంజలి కోసం వెతుకుతూ వెళ్తున్న మనీష్కి అయితే అంజలి బస్ స్టాండ్లో కూర్చొని వర్షానికి తడిచి వణికిపోతూ ఉండడం అంతా కూడా గమనిస్తాడు. ఇక అంతా కూడా గమనించి అంజలి అంటూ ఇక అంజలి దగ్గరికి వస్తాడు. అప్పటికి అంజలి వర్షంలో ఎక్కువగా తడిచి వణికిపోతూ ఉంటుంది. అలా వణికిపోతున్న అంజలిని చూసి ఇలా అడుగుతూ ఉంటాడు. అంజలి, రా ఇంటికి వెళ్దాం అని అంటూ పిలుస్తాడు. కానీ అంజలి మాత్రం వణికిపోతూనే ఉంటుంది. అప్పుడే తన షర్టు తీసి అంజలికి కప్పుతాడు. అప్పుడే అంజలి మనీష్ వైపు చూస్తుంది.
ఇక మనీష్ వైపు చూసి ఇలా అడుగుతూ ఉంటుంది. ఎందుకొచ్చారు మీరు అని అడుగుతూ ఉంటే, నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను. నానమ్మ నిన్నే కలవరిస్తున్నారు. రా అంజలి ఇంటికి వెళ్దాం అని మనీష్ అడుగుతూ ఉంటే, నేను ఇంటికి రాను అని చెప్తూ ఉంటుంది. నా వల్ల మీ కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉండకూడదు. నేను దురదృష్టవంతురాల్ని అని అంటూ ఏడుస్తుంది అంజలి. నువ్వు దురదృష్టవంతురాలివి కాదు, నీకు నాన్న వాళ్ళు అందరూ ఉన్నారు అని చెప్తూ ఉంటే, నాకెవ్వరూ లేరు అని అంటూ ఉంటుంది అంజలి. ఎందుకు లేరు, మేమందరం ఉన్నాం కదా అని అనగానే, మీరు నాకేమవుతారు అని అడుగుతూ ఉంటే, నువ్వు నా మేనత్త కూతురువి, నాకేమవుతారు అంటావేంటి, నువ్వు నా రక్త సంబంధానివి అని మనీష్ అనగానే ఒక్కసారి అంజలి మనీష్ వైపు షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా, ఏంటి ఈ నిజం నాకు ఎలా తెలిసిందనుకుంటున్నావా? తాతయ్య నీకు నానమ్మకి నిజం చెప్పేటప్పుడు నేను విన్నాను. అప్పుడే తెలిసింది నువ్వు మా అత్తయ్య కూతురు అని నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే ఇక అంజలి మనీషిని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. మా అత్తయ్య నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసేటప్పుడు అందరి ముందు ఈ విషయం చెప్పలేక, అలాగని అత్తయ్య మాట కాదనలేక, నిన్ను ఆపలేక నేను ఎంతో నరకయాతన అనుభవించాను. నేను ఆపుతున్నానంటే ఎందుకు ఆపుతున్నావని ప్రశ్న వస్తుంది. అప్పుడు ఎటువంటి జవాబు చెప్పాలో నాకు అర్థం కాలేదు. నిజాన్ని బయట పెడితే అత్త కాపురం, అత్త జీవితమే ప్రశ్నార్థంగా మారుతుంది. అందుకని ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కాలేదు అని అంటూ ఉంటాడు మనీష్. అప్పుడు ఇంకా అంజలి, అందుకని నేను అక్కడ ఉండడం కన్నా ఇలా బయట ఉండడమే కరెక్టు, నేను ఇంటికి రాను, మీరు వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది. అంజలి, లేదు, నిన్ను ఇలా ఒంటరిగా వదిలేస్తే అక్కడ నానమ్మ తాతయ్య పరిస్థితి తెచ్చుకునేటట్టుంది. అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని అంటూ ఉంటాడు మనీష్. అప్పుడే అంజలి, నిర్ణయానికి వచ్చారా? ఏ నిర్ణయానికి వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. నేను వచ్చిన నిర్ణయం వింటే నువ్వు ముందు వద్దని అంటావు, కానీ నేను ఇప్పుడు తీసుకునే నిర్ణయమే కరెక్టు. నేను ఇప్పుడు తీసుకునే నిర్ణయం పైనే నువ్వు ఇంట్లోకి వస్తావు అంటూ మనీష్ అయితే అంజలిని చెయ్యి పట్టుకొని అక్కడే ఉన్న అమ్మవారి గుడి దగ్గరికి అయితే తీసుకువెళ్తాడు. అమ్మవారి దగ్గర ఉన్న పసుపు కొమ్ము తాడుని తీసుకొని ఇక అంజలి మెళ్ళో కట్టబోతూ ఉంటే, వద్దు, నా మెళ్ళో కట్టొద్దు అని అంటూ ఉంటుంది. లేదు, నువ్వు ఆ ఇంట్లో ఏ హక్కుతో ఉంటావని ఎవ్వరు కూడా నిన్ను అడగకూడదు. నువ్వు నా భార్యగా ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలి. నిన్ను భార్యని చేసుకుంటే తాత ఆత్మకి కూడా శాంతి కలుగుతుంది. తన మనవరాలకి అన్యాయం చేశానని దిగులుతోనే తాత చనిపోయాడు. కానీ ఇప్పుడు తన మనవరాలకి న్యాయం చేశానని ఇప్పుడు మన పెళ్లి చూసి తాత మురిసిపోతాడు అని చెప్పేసి మనీష్ అయితే అంజలి మెడలో తాళి కట్టేస్తాడు. అప్పుడే ఇక అంజలి ఇక ఆ తాళి చూసి అలా ఉండిపోతుంది. తరువాత ఇక మనీష్ ఇంటికి రావటం లేదని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా కారు అయితే వస్తుంది మనీష్ది. అదిగో అన్నయ్య వచ్చాడు అని మనీష్ చెల్లెలు అంటూ ఉంటే అప్పుడే ఇక అంజలి చెయ్యి పట్టుకొని మనీష్ అయితే తీసుకొస్తూ ఉంటాడు. అంజలి మెళ్ళో పసుపు కొమ్ము తాడు చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక అంటూ ఉంటాడు శంకర్ అయితే, రే మనీష్, ఏంట్రా ఈ అంజలి మెడలో ఆ పసుపు కొమ్ము తాడేంటి, అది ఎవరు కట్టారు అని అడుగుతూ ఉంటే, నేనే కట్టాను డాడీ అని మనీష్ అయితే చెప్తాడు. ఇక ఆ మాట విని రత్నం ఆనందపడుతుంటే మిగతా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక అంటూ ఉంటాడు శంకర్, ఏంట్రా నువ్వు చేసిన పని? అవును, తను ఇంట్లో ఉండే హక్కు ఉండాలంటే ఈ ఇంటికి బంధం ఏర్పడాలి. అందుకని తన మెడలో నేను పసుపుకు కొమ్ము తాడు కట్టి తనని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువచ్చాను. ఇప్పుడు తను నా భార్యగా ఈ ఇంట్లోనే ఉంటుంది అంటూ మనీష్ అయితే షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి.